కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ మరియు బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేసుకుంటూ ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్లో ఏపీఐసి కాలనీలో ముస్లిం హిందూ సోదరులంతా కలిసి నాయకులతో కలిసి ఇక్కడ నిరసన జరపడం జరుగుతూ ఉంది. మనం చూస్తుంటే మొన్న 2019లో ఆర్టికల్ 370 నిషేధం తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్థికంగా చాలా బలోపేతమైంది. అలాగే టూరిజం పెరగడం ఇవన్నీ చూసి ఓర్వలేక చేసే దుర్మార్గపు దాడులు ఇవన్నీ మన భారతదేశ ప్రగతిని ఇలాంటి చర్యలతో ఏమీ చేయలేరని మన భారతీయులంతా ఐకమత్యంగా ఇలా ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ ఇలా నిరసన తెలవటం జరుగుతూ ఉంది. బాధితులకు ప్రభుత్వం ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. దానికి చిహ్నంగానే మన రాష్ట్ర ప్రభుత్వం నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి గాయపడిన మరణించిన కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా మనందరం వారు చేసే చర్యల్ని సూచన తప్పకుండా పాటించాలి. ఇలాంటి సమయంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ టైంలో చాలా దుష్ట శక్తులు మనని విడగొట్టడానికి మనని ఏదో ఒకటి చెప్పి తప్పిపుచ్చడానికి రెడీ అవుతూ ఉంటాయి. కానీ ఈ సమయంలో మనందరం కూడా కులమతాలకి అతీతంగా అలాగే ప్రాంతీయ విభేదాలకి అతీతంగా అందరం కలిసి కట్టుగా ఇండియా ఫస్ట్ అనే నినాదం మీద, ఎందుకంటే మనందరం భారత మాత ముద్దుబిడ్డలు ఫస్ట్, ఈ నినాదం మీదే ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దీనిలో అన్ని కుల మతాల వర్గాల వారు దీనిలో పాల్గొన్నారు. ముఖ్యంగా మన మహిళా మనులు ఎంతో చొరవ తీసుకుని ముందుండి వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. భారతదేశం మొత్తంలో దీనిపై గత శుక్రవారం అన్ని మసీదుల దగ్గర ఒక బ్యానర్ తయారు చేసి దీనికి సంఘీభావంగా అన్ని మసీదులు బయట ఈ విషయం మీద సంఘీభావం తెలియజేయడం జరిగింది. భారతదేశం మొత్తం సంఘీభావం తెలియజేయడం జరిగింది. కావున మనం ఎప్పుడూ హిందూ ముస్లింలు అందరూ ఐక్యమత్యంగానే ఉన్నాము. 85-90% పీపుల్స్ అంతా ఒక ఉమ్మడిగా ఉన్నాం. రకరకాల భాషలు, రకరకాల మతాలు, రకరకాల అభిప్రాయాల మీద మనం అంతా ఒకే మాట మీద ఉంటున్నాం. కాకపోతే మనలో కొంతమంది ఒక 5-6-7% మంది మనల్ని విడగొట్టి భారతదేశ అఖండతని చెడగొట్టాలని ఎంతో దుష్టపన్నాగాలు చేస్తూ ఇలాంటి చర్యల్ని చేస్తున్నారు. ఇలాంటి చర్యలని ఎప్పుడు కూడా మనం ఖండిస్తూనే ఉంటాం. ఇలాంటి చర్య ఎవరు చేసినా తప్పే. హత్య ఎవరు చేసినా హత్యే, తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి తప్పుల్ని ఖండిస్తూ మేమెంతో కాలనీ అసోసియేషన్ ఎంతో చొరవ తీసుకుని ఈరోజు ఈ శాంతి ర్యాలీని చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన మహిళా మండలికి ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తున్నాం. వాళ్ళ ఇళ్లలో ఎంతో పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఈరోజు అన్ని పక్కన పెట్టేసి మన భారతదేశం కోసం, మన భారతదేశ అఖండత ఐక్యత కోసం వారందరూ పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. దీనిలో పాల్గొన్న క్రాంతి బాబుకి ధన్యవాదాలు. ఇంకా మన ర్యాలీ పూర్తి కాలేదండి. బాధ్యులు ఏదో పని వేరే కార్యక్రమం ఉండి వెళ్ళి మనం ఈ చిన్న వాయిస్ పెట్టాము. ఇంకా మన ఒక భాగం అయిందండి కాలనీలో. ఇంకా 3-4 భాగాలు ఉన్నాయి. తిరిగి డిస్పర్స్ అయిపోదాం. అందరినీ కలుపు రండి సార్. వెనకాల చాలా మంది ఉండిపోయారు. ఢిల్లీగా వస్తే అందరినీ కలుపు. భాయ్ భాయ్ వదిలాలి. టెర్రరిస్టుల నుంచి భారతదేశం నుంచి తరిమి కొట్టాలి.
టెర్రరిస్టులను భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. టెర్రరిస్టులను భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. టెర్రరిజం టెర్రరిస్ట్ నుంచి భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. మృతులకు సరైన న్యాయం జరగాలి. హిందూ ముస్లిం ఐక్యత. హిందూ ముస్లిం ఐక్యత. టెర్రరిస్టులను భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. టెర్రరిజం అదే అబ్బా అంటే నశించాలి. ఖండించాలి. హిందూ ముస్లిం నశించాలి. మత సామరస్యం. జోహార్. అలాగే గొల్లపూడి నాగేశ్వర గారు కూడా ఈరోజు రేయాన్ కిష్కొనే అనే అభిప్రాయాలు లేకుండా కాలనీ చక్కటి వాతావరణంతో ప్రయాణిస్తుందో ఎన్నారైనా సరే చెదరకుండా ఉండాలనే ఉద్దేశంతో హిందూ ముస్లిం బాయ్ కులమతాలకు అతీతంగా ఈ ఏపీఎస్సీ కాలనీ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి జాతి సంస్థలకి గద్దె క్రాంతి గారికి మన కాలనీ అందరికీ కూడా ముఖ్యంగా లేడీస్ టెర్రరిజం అనేది ఏ పేరు మీద ఉందా భారతదేశంలో అది ప్రాణాంతకమైంది. అది ఎవరిని ఇవాళ వాళ్ళని హతమార్చింది, రేపొద్దున ఇంకొకరిని హతమార్చవచ్చు, రేపొద్దున మనల్ని హతమార్చవచ్చు. ఒకరిని హతమార్చాడంటే ఇంకొకరిని హతమార్చడం అనేది మానవ సమాజానికి అది గొడ్డలపేటు. ఈ కాలనీలు కానీ విజయవాడ నగరం కానీ కులమతాలకు అతీతంగా మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చక్కటి వాతావరణంతో ఐక్యతతో ఉండాలని, మన దానికి ప్రతిష్టగా మన కాలనీలు కూడా గౌరవాన్ని కాపాడడానికి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆడ మగ తారతమ్యం లేకుండా అందరూ కాపాడతారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ జాతి సాంసరాలు మాట్లాడతారు. ఏపీఐసీ కాలనీ హిందూ ముస్లిం సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారతీయ యాత్రికులపై ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో మరి ప్రాణాలు కోల్పోయినటువంటి యాత్రికులందరికీ కూడా కుటుంబాలకు సంఘీభావం తెలపాలని, అమరవీరులైనటువంటి వారందరికీ కూడా జోహార్లు అర్పించాలని చెప్పి భారతదేశంలో హిందూ ముస్లిం బాయి అని చెప్పి ఎలుగెత్తి చాటాలని చెప్పి ఈరోజు ఏపీఐసీ కాలనీలో మరి పాత్ర సాంబరావు గారు, గొల్లపూడి నాగేశ్వరరావు గారు, అబ్దుల్ కలాం గారు తదితరులందరూ ఆధ్వర్యంలో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొనడం జరిగింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, అనేక మతాలు కులాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి కానీ భారతీయులకు కానీ కష్టకాలం వచ్చినప్పుడు అందరూ కూడా ఏకతాటిపై కూడా మనందరం ప్రయాణం చేసి మరి సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, ఉగ్రవాదులను కానీ తెలిగినట్టు ఘనత మనందరికీ కూడా ఉన్నది. మరి మనందరి మధ్య చిచ్చు పెడతాకి మరి కొన్ని స్వార్థపరమైనటువంటి టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలని ముందుకు సాగకుండా మనమందరం కూడా ఇదే ఎటువంటి ఐక్యతతో ఎటువంటి అరమరికలు లేకుండా భారతదేశం యొక్క సమైక్యత సమగ్రత కోసం పాటుపడుతూ కూడా హిందూ ముస్లిం బాయి అని
చెయ్యెత్తి ఎలుగెత్తి చాటుతూ కూడా అందరికీ ముందుకెళ్లాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 400 కుటుంబాలు కూడా మేమంతా కూడా ఒకే మాట ఒకే బాట. మాకు కుల మతాలు లేవు, వేరే ఆలోచనలు ఏమి లేవు. మరి మన జరిగిన సంఘటన బట్టి మొన్న బాదూర్ సాంబశివరావు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మేము కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇవాళ ఫిక్స్ చేయాలనుకున్నాము. అలాగనే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము, కార్పొరేటర్ గారితో మాట్లాడాము. కార్పొరేటర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు ఏదో పని వెళ్ళాకంట వాళ్ళ కుమారుడు క్రాంతి వచ్చాడు. క్రాంతి కూడా ఇప్పటిదాకుండి మనతో పాటు కూడా ర్యాలీలో పాల్గొన్నాడు. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఏది కూడా సాధం పడనంతగా ఏమి ఉండదు. మరి ఇవాళ జరిగిన టెర్రరిజం మీద కూడా మన భారతదేశంలోనే కాదు ఎక్కడైనా కూడా అంతా కూడా ఏకదాటిగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా పాకిస్తాన్ అనేదే కాదు, చైనా అనేదే కాకుండా కూడా మనం అందరం కూడా ఏకదాటిగా ఉండి మన ఏపీఐసి కాలనీలో ఏ కుటుంబానికి సమస్య వచ్చినా కూడా మేమందరం కూడా అసోసియేషన్ కానీ నేను తెలుగుదేశం పార్టీ తరఫున కానీ మీ అందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాం. గొడవ పాటించాలని మనల్ని చెప్పారు. ఒక నిమిషం మనం పోవడం ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ జవహర్ అమరవీరులకు, జోహార్ జవహర్ అమరవీరులకు, జవహర్ అమరవీరులకు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సూక్తుల్లో ఒక సూక్తి ఏంటంటే, మన దేశంలో ఏమైనా ఇలాంటి సంఘటనలు ఇలాంటి అలజడులు వచ్చిన సందర్భంలో అందరూ దేశవాసుల్ని కలుపుకొని ఇలాంటి శాంతితరంగా ఉద్యమాలు, శాంతి వాతావరణం మాటల ద్వారా చేతల ద్వారా చేయమని చెప్పి ప్రవక్త గారు సూచించారు. వారి సూచన మేరకు మన మహిళా మండలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చొరవ చేసిన మన ఏపీఐసి కాలనీ అసోసియేషన్ విజయవాడలో బహుశా మసీదుల్లో అయితే ప్రతి మన శుక్రవారం జరిగింది, రోజు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి భారతదేశం మొత్తంలో. కాకపోతే కాలనీల పరంగా చూసుకుంటే మన సాంబశివరావు గారు ఇలాంటి విషయాల్లో చాలా ముందు వస్తుంది. గతంలో కూడా 2-3 సార్లు మనమే ముందు చొరవ తీసుకుని చేస్తే మనల్ని చూసి వేరే కాలనీల వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇలాంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి ఆలోచనకి మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. చెప్పండి అమరవీరులకు. बोलो అమరవీరులకు జోహార్, 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 జోహార్.